కొల్లాపూర్ ముద్దుబిడ్డ రాష్ట్ర చాలా శాఖలు అనుభవించి మరి ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రభుత్వంలో కూడా 2-3 శాఖలకు మంత్రిగా వివరిస్తున్నటువంటి జూపల్లి సార్ గారికి మరియు ఆర్టీఓ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి మరియు మండల్ అధ్యక్షులుగా మరి మండల ద్వారా ముఖ్య పాత్ర రామచంద్ర గారికి దేశపల్లి యాదవ్ గారికి కృష్ణప్రసాద్ గారికి జంగడి గారికి అన్ని గ్రామాలను చేసినటువంటి గ్రామ లీడర్లకు సర్పంచ్లకు మిగతా గ్రామ ప్రజలకు మరియు నా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్కి ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా కూడా ఏంటంటే సారు గెలిచినప్పటి నుంచి మనందరం ఎప్పుడో సారాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మనకు తెలియకుండానే మన గ్రామానికి ఇచ్చేసినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ మేము ఇతర డిస్టిక్లకు పోయినా ఎక్కడ పోయినా చిన్నదగడ గ్రామం అంటే జూబల్ సార్ ఊరా అంటారు, మేము పక్క గ్రామం అంటే సార్ గ్రామం కానీ కొంచెం పక్కగా ఉంటుంది అని చెప్పే వాళ్ళము. కాబట్టి మమ్మల్ని కూడా పెద్దదగడ గ్రామం లాగానే చూడాలని, మా గ్రామాన్ని కూడా ముందడుగు తీసుకుపోతారని, అదేవిధంగా మీరు అనుకున్నట్టుగా మేము కూడా మీ ఆధ్వర్యంలో పనిచేశాం. మేము కూడా మీకు ఇంకా ముందున్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ గ్రామ ప్రజల నుంచి మంచి పేరు తీసుకొచ్చి ఆ పేరును మీకు అందిస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యను కూడా నేను తెలియజేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత లీడర్లు ఎక్కువ ముందుంటారు కాబట్టి మాకు అవకాశం వచ్చేది కాదు. కాబట్టి ఈ రోజైనా ప్రశాంతంగా మా సమస్యలను విని అందులో ఒక్కొక్కటిగా తీరుస్తారని, 5 సంవత్సరాలు ఆ పనులు పూర్తి చేస్తారని నేను ముఖ్యంగా నమ్ముకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే గతంలో కూడా ఇప్పుడు కూడా మరి రోడ్లు అనుకోండి, భవనాలు అనుకోండి, ఎక్కడికి పోయినా డబల్ రోడ్లు మీరు శాంతం చేసినటువంటి నగడపల్లి నుంచి తుమ్ముడు రోడే అది పనులు అంత అయిపోయింది. బీటీ రోడ్డు వెలిగింది కాబట్టి 100%గా ఈరోజు చూస్తే తాండా కానీ, డెక్కెం కానీ, గూడెం కానీ అన్ని రోడ్లు మీరు వచ్చినాక ఒక 10 daysలోనే మొన్న పూర్తయినాయి. మాది కూడా ఈ 10 daysలోనే దగడపల్లి నుంచి తుమ్ముడ రోడ్డు కూడా అది పూర్తి చేస్తానని, అది 100%గా నాకు నమ్మకం ఉంది. అది కూడా ఇక్కడ మార్చిపోతానని కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ గౌరవించే సారు ఏది చెప్పినప్పటికీ కూడా విద్య పైన ఎక్కువగా మక్కువ చూపుతారు. కాబట్టి ఉమ్మడి వీపనగర్ల మండలంలోనే ఇప్పుడు దగడపల్లి గ్రామ పంచాయతీ ఆ రోజుల్లో పేరు చేసినటువంటి ఆ స్కూలు ఈరోజు కొంతగా మీరు కూడా సార్ వాళ్ళు కూడా అక్కడికి ఇచ్చేసి చూసిండ్రు. కాబట్టి అందులో 96 లక్షలు అంతకుముందు టెండర్ వర్క్ అయింది, ఆ పనులు పూర్తి చేయలేదు. మరి దాన్ని చూసినటువంటి మీరు కూడా ఇంకా దానితో పాటు 96 లక్షలు ఇస్తూ ఈ టెండర్ ఇస్తూ మళ్ళీ కూడా 50 లక్షలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ఆ రోజు మేము మాటిచ్చారు. అది కూడా 100%గా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సార్, ముఖ్యంగా అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, అన్ని తోర్లు కూడా బీటీ రోడ్లు ఇచ్చారు. మీ ప్రాంతం మీ ఊరికి నా దగడపల్లి నుంచి 1 కిలోమీటర్ గ్రామంలో అడుగుతా ఉన్నాను. అది కూడా పెద్ద మనసు చేసుకొని సార్ ఎక్కడెక్కడో చేశారు. అయినప్పటికీ కూడా మేము కూడా కోరుతా ఉన్నాం, ఆ కిలోమీటర్ తుమ్మకుంట పాటల నుంచి పెద్దవాళ్ళు కూడా అది కూడా పూర్తి చేస్తారని, ఆ గ్రామంలో చేస్తారని, అది ఇంతమందికి నేను అడిగాను. పెద్దదాడలో ఆ రోజు మాటించారు. అన్నీ ఒకసారి దృష్టి పెట్టుకొని మరి గ్రంథాలయం కూడా మా ఊరికి ఏర్పాటు చేస్తారని, 100%గా విద్య, గ్రంథాలయం, దామరోడు ఈ 3 కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఏదైనప్పుడు కూడా అసలు అన్ని రోడ్లకు, అన్ని గ్రామాలకు, కూడలిలకు, పొలాలకు కూడా బీటీ రోడ్ ఇచ్చారు. మాకు కూడా అది కూడా మీ ఊరికే సార్. మన దగ్గర మనకు దగ్గర రాకపోతున్నటువంటి ఈ తుమ్మకుంట మండలం కంటే చిన్న నుంచి పెద్ద దగ్గర కూడా రోడ్ ఇస్తే ఆ రోజుల్లో మనం రోడ్డు కూడా వచ్చేటువంటి పిల్లలు ఇబ్బంది పడేవారు. మీరు సార్ మీరు కూడా కార్యక్రమాల్లో వస్తున్నారు.
ఆ బండ్లు వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా 100% శాంక్షన్ చేస్తారని ఎన్నో గ్రామాలు చూశారు. మా దగ్గర ఉన్నటువంటి ఇన్నిసార్లు మీరు ఎన్నో గ్రామాలు చూశారు. నేను ఎక్కడికి మొన్న ఏ పండుగ అన్నట్టు తూముకుంటా పండ్లపాట అది కూడా పీట్లు వచ్చారు. అటు నుంచి ఈ పండుగ అన్నట్టు మధ్య వరవాకుంటా అది కూడా పీట్లు వచ్చారు. ఎటు చూసినా పీట్లు వచ్చారు కాబట్టి మాకు కూడా మా కోరిక మేరకు మా గ్రామ ప్రజల కోరిక మేరకు అది మీ గ్రామాన్ని కూడా ఆ పీట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఈ ఉన్నటువంటి తూముకుంట రోడ్డు కానీ ఈ స్కూల్ కానీ ఈ గ్రంథాలయం కానీ ఈ రోడ్డు కానీ అవి కూడా ఇక్కడనే మాకు హామీ ఇచ్చి ఆ రోడ్ అయితే సార్ ఈ మధ్యలో చూసాము రోడ్డు పోండి తూముడు నుంచి ఎక్కువ పండు వస్తా ఉన్నాయి. మాకు ఆ దుమ్ము వేసి అది మొత్తం కూడా ఉన్నటువంటి మార్కెట్ అనుకోండి గుడ్డలు కోడి ఒరిజినల్ కోడి మొత్తం దుమ్ముతో మొత్తం కూడుకుపోయింది. మొన్న గొర్రెలు కూడా దాదాపు 50-60 చచ్చిపోయాయి మా దగ్గర గొర్రెలు. అక్కడికి మేము ఆర్డర్ పంపిస్తే అక్కడ ఏం చేద్దామే అది మట్టితో ఉన్నటువంటి ఆ గుడ్డల కూడా తినడం వల్లనే ఆ మట్టితో ఉన్నటువంటి గడ్డి తినడం వల్లనే అది గొర్రెలు తెలియదు. కాబట్టి మీరు మా పైన ముఖ్యంగా దృష్టి పెట్టుకొని ఆ రోడ్డు కూడా తొందరలోనే ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న సభలు ఉన్నాయి. అది మీ ఆందోళనలోనే మీరే రైతులను మెప్పించి అది ఒక్కటి తీరితే మా గ్రామ చిరకాల కోరిక ఆ రోడ్డును కూడా మీరే న్యాయం చేసేలాగా కోరుతా ఉన్నాను. నేను ఆ రోజు గతంలో వచ్చినప్పుడు కూడా దాని పరిస్థితి చాలా గతంలో ఏంటంటే వాస్తవంగా అది ఎట్లా చెప్పాలి వాస్తవం అప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది స్కూల్ దానికి పనులు అనేది ఆగిపోయింది. పనులు ఆగిపోవడానికి కారణం ప్రభుత్వం కూడా కారణం. ఎందుకంటే ఎవరైనా ఆస్తులన్నీ కట్టడం పనిచేసిన దానికి బిల్లులు ఇస్తే కడతారు. సో బిల్లులు ఇవ్వక కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ప్రభుత్వం బకాయిలు పడింది. ప్రభుత్వం బకాయిలు పడింది. 20,000 కోట్ల రూపాయలు ఉంటే 100 కోట్లు ఇవ్వలేదు. సంవత్సరాలు ఆగిపోయింది. ఈ మధ్య కాలంలోనే వారికి ప్రభుత్వం తీసుకెళ్లి దాన్ని ముందుకు తీసుకెళ్లి దానికి అదనంగా ఆల్రెడీ శాంక్షన్ ఫండ్స్ అదనంగా 50 లక్షల రూపాయలు నేను అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాను చెప్పిన ఆల్రెడీ నేను మాట్లాడినా 50 లక్షల రూపాయలు మీకు తొందరలోనే ఎంబడి పనులు మొదలు కాట మంజూరైన దాన్ని కూడా పూర్తి చేయడం వరుస ఏమైందంటే ఇది అసెంబ్లీ తర్వాత అలా పార్లమెంట్ ఎన్నికలు ఈ స్కూల్ సంబంధించి నేను అన్నిటికంటే అడిగేస్తా నాకు అన్నిటికంటే ముందు గుడి కంటే భయం ముఖ్యము. నేను ప్రజలకు విజయం చేస్తాను. ప్రజలు విజయం చేస్తాను. కోట్ల రూపాయలు గుళ్ళ మీద ఖర్చు పెడతారు. దేని ఖర్చు పెట్టాలి? ప్రజల మీద ఖర్చు పెట్టాలి. గుడి అంటే దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ మొక్కొచ్చు. 10 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. కానీ చదువు అనేది అందుకంటే ముఖ్యం. దాన్ని పెట్టే పెట్టుబడి లక్షల కోట్ల రూపాయలు చదువుల మీద ఖర్చు పెడితే పిల్లల జీవితాలు బాగుపడతాయి. పిల్లల జీవితాలు బాగుపడితే కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే ఊరు బాగుపడతాయి. ప్రభుత్వాలప్పుడు ఉంది. ఏ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా చదువు పైన ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడం లేదు. రెండవది ఈ చదువుల గురించి కూడా చదువు చెప్పి కలకాలి. చదువుల గురించి కూడా వాస్తవంగా ఉద్యోగాలు అంటారు. అది మీకు ఎట్లా చెప్పాలి? ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్షలు రాస్తే పరీక్ష పాస్ అయిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వెంకటేశ్వర ఉపసర్పిల్లైనా వాళ్ళ పరీక్షలు పోయి నేను ముఖ్యమంత్రి రాయాలి. వాళ్ళు చదువుకొని పరీక్షలు పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి. రెండోది ప్రైవేట్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో ఈ 75 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ప్రభుత్వ ఉద్యోగులు 4,50,000 దాకా 5 లక్షల లోపే ఉన్నారు. 75 ఏళ్ళు. మరి 75 ఏళ్ళలో 4 కోట్ల జనాభాలో 5 లక్షల ఉద్యోగులు 75 ఏళ్ళలో.
ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఇది అవసరమే. ఎవరో ఎస్సీ కమ్యూనిటీ అంటారు, యాదవ్ కమ్యూనిటీ అంటారు, వాల్మీ కమ్యూనిటీ అంటారు, మహిళా కమ్యూనిటీ అంటారు, అదే కుమారి కమ్యూనిటీ అంటారు. 20 కులాలు ఉంటాయి. 20 కులాలకు కులాల పరంగా 20 కమ్యూనిటీ అంటే 20-30 ఏళ్ళ కింద ఇచ్చినట్టు కమిటీ కట్టేది ఎప్పుడో నెలకో 6 నెలలకో కాలం చేసి ప్రజలు పెట్టుకుంటే మళ్ళా కట్టి ముగిపోయి కట్టుకుంటారు. అవి ఖరాబు గడిపోయింది. ఇది ఎట్లా కలిసేది? ఓవైపునేమో ఇప్పుడు నా ప్రభుత్వము, ఇతర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నందుకు 25 ఎకరాలు 200 ఎకరాలతోటి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినారు. 8,500 మంది పిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్ తరగతి ఖర్చులు చేస్తున్నాం. అన్ని గ్రామానికి వచ్చిన కులాల పరంగా కమిటీ ఎందుకు లెక్క అది 10 లక్షలు ఇస్తారు. కమ్యూనిటీ హాలు ఇవ్వడానికి నేను వ్యతిరేకం. ఏం చేస్తంటే ఇప్పుడు ఎక్కడ 50 లక్షలు కల్చరల్ బిల్డింగ్ అన్నా. ఈ కల్చరల్ బిల్డింగ్ ను గ్రామ పంచాయతీ అధిలో పెడతాం. మీరు ఎవరి మీటింగ్ పెట్టుకోవాలన్నా 10 రూపాయల, 100 రూపాయల, 20 రూపాయల, 1 రూపాయల తీర్మానం చేసుకొని మీరు పెడితే ఎవరి మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక పూట ముందు చెప్తే, ఒక గంట పూటలో రోజు ముందు చెప్తే ఎవరి ముందు దాని పుస్తకం రాసి మాకు మీటింగ్ పెట్టుకుంటే దాన్ని కాల్ చేస్తారు. గ్రామ పంచాయతీ తీసుకొని పీకిస్తాడు. మీరు మీటింగ్ పెట్టుకోండి. రోజు పొద్దున పెట్టుకోండి, మధ్యాహ్నం పెట్టుకోండి, సాయంకాలం పెట్టుకోండి, మహిళా సంఘాలు పెట్టుకోండి, యువజన సంఘాలు పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి. ఆ చేసేదో అగ్గిపెట్టలేక 5 లక్షల రూపాయలు చెప్పండి అసలు ఏమైతుంది? అందుకే నేను అన్నది, మీరు అడగకపోయినా నేను ఎందుకోసం ఉన్నా, 20 లక్షల ఎందుకోసం ఉన్నా, అన్ని కులాల కలిపి అసలు కులాల ప్రస్తావన రావద్దు. ముందే మంచి చెడు గుణ ముఖ్యం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు యాపలు నాకు తెలుసు, మహాకాలంలో యాపలు తెలుసు, కానీ ఆలోచన విధానం ముఖ్యం.